సాతాను మీ దగ్గరికి డైరెక్ట్గా రాడండి. సాతాను మీ ప్రాణం తీసే అధికారం సాతానికి లేదు. సాతాను మిమ్మల్ని చంపలేడు, కానీ మిమ్మల్ని మీరు చంపుకునేటట్లు మాత్రం సాతాను చేయగలుగుతాడు. సాతాను మీ జీవితంలోకి ఎలా వస్తాడంటే, మీకు ఒక పీడకల తీసుకొస్తాడు. ఆ పీడకలలో మీ ఇంట్లో ఎవరో చనిపోతున్నారు అన్నట్టు ఒక కళను తీసుకొస్తాడు. ఆ ఉదయాన్నే మీరు లెగుస్తారు, కళ, అది కళ. ఆ కళను పంపించింది ఎవరంటే సాతాను. ఇప్పుడు మీకు నిర్ణయం తీసుకునే చాయిస్ మీ దగ్గర ఉంది. మీకు పీడకల వచ్చింది, ఆ పీడకలలో ఎవరో మీకు ఇష్టమైన వాళ్ళు, మీకు ప్రియమైన వాళ్ళు చనిపోతున్నట్టు వచ్చేసింది. ఇప్పుడు మీరు గలిబిలి అయిపోతా ఉంటారు. సాతాను గమనిస్తూ ఉంటాడు. మీ నోటి గుండా మీరు గనక అది ప్రొనౌన్స్ చేసేసారు అనుకోండి, అయ్యో నాకు కళ వచ్చేసింది, వాళ్ళు చనిపోతారు, వీళ్ళు చనిపోతారు, వాళ్ళు చనిపోతారు, వీళ్ళు చనిపోతారు అని అన్నారు అనుకోండి, సాతాను ఆల్రెడీ మరణపు విత్తనాలు వేశాడు, మరణాన్ని అతను పలికాడు, మీరు దానితో ఏకీభవించారు. సాతాను మీరు ఏకీభవించినప్పుడు ఆ కార్యం